అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఇవాళ కడప నగరంలో ఇంత పెద్ద ఎత్తున ఈ లాంగ్ మార్చ్ చేయడం జరిగింది. ఈ వక్ఫ్ సవరణ బిల్లును కులాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇవాళ ఒకరికి తీవ్రమైన అన్యాయం జరిగినప్పుడు మరొకరు స్పందించకపోతే మరుసటి రోజు అందరికీ అన్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది. ఈరోజు సవరణ బిల్లు ఏదైతే ఉందో ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్, యాంటీ సెక్యులర్, యాంటీ నేషనల్. ఇవాళ మన భారతదేశము రాజ్యాంగానికి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకు బౌండ్ అయి ఉంది. మరి అటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 14 కావచ్చు, ఆర్టికల్ 26 కావచ్చు, ఆర్టికల్ 32 కావచ్చు, ఈ ఆర్టికల్స్ అన్నింటికి కూడా వ్యతిరేకంగా ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఉంది. కాబట్టి ఈ బిల్లును దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా కులాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే లోక్సభలో, రాజ్యసభలో ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఈ బిల్లును వ్యతిరేకిస్తూ మరి పిటిషన్ కూడా వేయడం జరిగింది, రిట్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. కాబట్టి అన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి మరి వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ మరి సమాజానికి తోడుగా ఉందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనైతికంగా, అన్కాన్స్టిట్యూషనల్గా ఈ బిల్లు పాస్ చేసిందో ఈ బిల్లును ఉపసంహరించుకునే వరకు తప్పకుండా ఇటువంటి అజిటేషన్ కార్యక్రమాలు తప్పకుండా రాబోయే రోజుల్లో మరింత ఉచితంగా జరుగుతాయని కూడా తెలియజేసుకుంటున్నాం. బిల్లులో అత్యంత అన్యాయమైన అంశాలు ఉన్నాయి. ఆ సవరణ బిల్లులో ఏదైతే ఉందో ఆ బిల్లులో వక్ఫ్ బోర్డుకు పూర్తిగా హక్కులు తొలగిస్తూ కలెక్టర్ కు హక్కులు ఇచ్చారు. ఇది ఎంతవరకు న్యాయమో అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా వక్ఫ్ బోర్డు యొక్క ఆ కౌన్సిల్ యొక్క కమిటీ యొక్క సంఖ్యను తగ్గించి ఆ తగ్గించిన కమిటీ సంఖ్యలో కూడా 2 ముస్లిమేతరులను మళ్ళీ దాంట్లో పెట్టాలని చెప్పి ఒక నిబంధన ఈ బిల్లులో తీసుకొచ్చారు. ఎంతవరకు ఇటువంటి అంశాలు ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. దట్ ఈస్ వై ఈ బిల్లు హైలీ యాంటీ కాన్స్టిట్యూషనల్. ఇవాళ మన కాన్స్టిట్యూషన్ లో మన భారతదేశము కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకు, రాజ్యాంగానికి బౌండ్ అయి ఉంది మన భారతదేశం ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకు. మరి అటువంటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో, అటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 14 కావచ్చు, ఆర్టికల్ 26 కావచ్చు, ఆర్టికల్ 32 కావచ్చు, ఈ బిల్లుకు పూర్తిగా మరి వ్యతిరేకం. ఈ బిల్లులో ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలు ఈ 3 ఆర్టికల్స్ కూడా పూర్తిగా వ్యతిరేకం. రైట్ ఫర్ ఈక్వాలిటీ కావచ్చు, ఫ్రీడమ్ ఫర్ రిలీజియస్ స్పీచ్ కావచ్చు, ఇటువంటి వాటికి పూర్తిగా మరి ఇటువంటి అంశాలకి ఈ బిల్లు పూర్తిగా వ్యతిరేకమైన విషయాన్ని కూడా, ఫండమెంటల్ రైట్స్ కూడా ఈ బిల్లు పూర్తిగా వ్యతిరేకమైన విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, తప్పకుండా ఈ పోరాటంలో ఇన్ని అడుగులు ముందుకేసాం, ఇంకా మరిన్ని అడుగులు కూడా ముందుకు వేసి ఈ పోరాటంలో తప్పకుండా ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఏదైతే ఉందో ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు తప్పకుండా అండగా ఉంటాం మీకు అని చెప్పి మీ అందరికీ పేరున తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు, గతంలో కూడా ఎన్ఆర్సీకి సంబంధించిన అంశం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఒకే ఒక్క ముఖ్యమంత్రి మరి అసెంబ్లీలో తీర్మానం చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అసెంబ్లీలో తీర్మానం చేసి మరి కాబట్టి దీనికి వ్యతిరేకంగా, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా. కాబట్టి ఇవాళ ప్రతి విషయాన్ని కూడా మేము గమనిస్తా ఉన్నాం. మీకు అన్ని రకాలుగా తప్పకుండా తోడుగా ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా కులాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా అండగా నిలబడమని పేరున ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటూ ముగిస్తున్నా. हुकूमत जो काला कानून, जो वक्फ अमेंडमेंट एक्ट लेके आई है, इसके मुखालिफत में आज सारा हिंदुस्तान में सिर्फ मुसलमान ही नहीं, सेकुलर जहनियत बनाने वाले सब लोग आज इसकी मुखालिफत करते हैं। इसलिए मैं तमाम लोगों से आजिज़ाना गुजारिश करता हूं कि हम सब
ये शुरुआत है। ये क्या है? ये शुरुआत है। इसको हम आगे लेके जाना है। जब तक लेके जाना है कि मोदी की हुकूमत घुटने टेक के ये काला कानून वापस लिए तक हम अपने एहतजाज को आगे बढ़ाना बोल के मैं आप सबसे गुजारिश करता हुआ और आप सबसे एक बात कहना चाहता हूँ। मोदी की गर्दन हम दबाना बोले तो हमारे सूबे में हम हमारी हुकूमत जो चंद्रबाबू नायडू की हुकूमत है, ये हुकूमत के हम दबाव लेके आना है। हम ये दबाव लेके आना है, तभी मोदी झुकेगा। जब चंद्रबाबू नायडू झुकेगा तो मोदी झुकेगा। इसलिए हम सब मिलके हमारी जो हुकूमत है चंद्रबाबू नायडू के दबाव इस हुकूमत को इस बिल को जब तक नहीं वापस लेंगे हम इसको एहतजाज को आगे बढ़ाना बोल के मैं आप सबसे गुजारिश करता हूँ। अपने जगह लेता हूँ। अस्सलाम वालेकुम वरहमतुल्लाह। అనుగుణంగానే ఎప్పుడు కూడా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ముస్లింలకు ఎప్పుడు వ్యతిరేకంగా ప్రవర్తించిన పరిస్థితే లేదు. ముస్లింలకు ఎప్పుడు కూడా తోడుగా ఉండే కార్యక్రమం చేసిన పరిస్థితే ఉంది. సో ఇప్పుడు కూడా దీనికి సంబంధించి ఏదైతే ఈ నల్ల చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేశారో దీనికి ఎంతవరకు ముస్లింలు పోరాడతారో అంతవరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇస్తుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలాగే భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా ముస్లింలకు వ్యతిరేకంగా ఎప్పుడు కూడా చేసే పరిస్థితే ఉండదు. డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. ఈ నల్ల చట్టాన్ని వాపస్ తీసుకునేంత వరకు కూడా పెద్ద ఎత్తున ఉద్యమించే కార్యక్రమం చేస్తాము అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదే కాకుండా ఈ భారతదేశంలో ముస్లింలు అలాగే హిందువులు అందరూ బాయిగా ఉండే క్రైస్తవులు అందరూ కూడా ఐకమత్యంగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. అదే ఐకమత్యాన్ని మనం చూపించాల్సిన అవసరం ఉంది. మన సోదరుల ముస్లింలకు జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. తప్పకుండా ముందుకుండి అందరూ నడిపించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈ బిల్లును వాపస్ తీసుకునేంత వరకు కూడా పోరాడాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.